ఏమండి ఈ కూటమి వచ్చాక బెల్ట్ షాపులు ఊరూరా ఉన్నాయంట, నిజమేనా? ఊరూరు అంటే మొత్తం అన్నీ అయ్యాయి, నడిపేది అది, నడిచేది అది. అంతకుముందు వచ్చి పట్టుకునేవాడు, పొజిషన్ పట్టుకోవటం లేదు, ఏం లేదు, ఎవడిష్టం వచ్చేది అమ్ముకోవటమే జరిగేది. ఊరికి వచ్చి ఎన్ని ఉన్నాయి? ఊరికి వచ్చి 10 మంది అమ్ముతున్నారు. 10 మంది మా కుర్మద్దాలు మొత్తం 2500 ఓటింగ్ అంత ఉంది మొత్తం ఈ ఊళ్ళో. కనీసం 10 మంది అమ్ముతున్నారు. ఈ పోలీసులు తెలిసినా కూడా పట్టుకోవట్లేదు, పట్టించుకోలే. పోలీసు వాళ్ళు అందరూ ఎమ్మెల్యే ద్వారాగా నేను ఎట్టగొట్టగా ఆడే చేస్తారని వెళ్ళి పారుతుంది. ఏం తెచ్చారు మనం తెలియదు, మామూలు ఇస్తున్నారు చేస్తారు. గతంలో ఉండేయా బెల్ట్ షాపులు? ఎట్లా బెల్ట్ షాపులు వచ్చి ఆడొచ్చి పడిపోయేవాళ్ళు, నేను అమ్మితే ఒకసారి నన్ను పట్టుకున్నారు. అప్పుడు అప్పుడు పోలీసులు పట్టుకున్నారు, మరి ఇప్పుడు ఎందుకని పట్టుకోలేకపోతున్నారు? ఏం మరి ఎందుకు వదిలేసారు? మొత్తం గవర్నమెంట్కి ఆదాయం కోసం వదిలేస్తున్నారు. అది సరే. బెల్ట్ షాపుల్లో ఎంత అమ్ముకుంటున్నారు వాళ్ళు? వాళ్ళు అమ్మేది మామూలుగా నార్మల్ సీసా రేట్ ఎంత ఉంటే అంత ఇస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, సీసాకి 30 రూపాయలు వేసుకుని వీళ్ళు అమ్ముకున్నారు తీసుకుని. ఏం చేస్తాం, మేము కష్టపడి వస్తున్నాం, తాగాలి, తాగుతున్నాం. ఈ 30 రూపాయల లాభం ఎవరికి వెళ్తుంది? 30 రూపాయల లాభం అమ్ముకున్నవాడు వీళ్ళకి వెళ్తుంది, వాళ్ళకి వెళ్ళేది మామూలు రేటు. వీటిలో కూడా వాటాలు ఉన్నాయి, మళ్ళీ ఉండేవంటే మా తెలియదు. వాటాల్లో వాళ్ళు ఎత్తుకొచ్చి చేస్తున్నారంట. మేము అడిగాము ఏంట్రా ఇది పరిస్థితి అంటే, నాకు వాళ్ళు బెల్ట్ కట్టారు 5,000 అమ్ముకుంటున్నారు వాళ్ళు అని చెప్పారు. అది కూడా చెప్తున్నారు, ముందే ఇచ్చుకుంటున్నారు వసూళ్ళు. అది జరుగుతుంది. తర్వాత బెల్ట్ షాపులు అప్పుడు లేవు కదా, ఎక్కడికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు? మేము అప్పుడు షాపులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడైతే ఏకంగా మీ ఇళ్ళ దగ్గరికి వచ్చేసింది. ముందు మా ఇళ్ళ దగ్గర తెచ్చేసి మరి ఇస్తున్నారుగా అమ్ముకునేవాళ్ళు, వ్యాపారస్తులు. ఎవడపో వ్యాపారం ఆడితే ఇప్పుడు 4 శేషాలు తెచ్చుకుంటాడు, 430, 120 రూపాయలు. ఆడితే కలుపుకెళ్తే 120, 150 ఇస్తున్నారు. ఆ ఇళ్ళ ఇక్కడ ఇది సంపాదించేస్తున్నారు ఇక్కడ శేషాలు. ఇట్లా పెట్టడం వల్ల జనాలు బాగా తాగేస్తున్నారు. ముందు గట్టిగా తాగుతున్నాం, గట్టిగానే వేస్తున్నాం. నేను 500 రూపాయలు పని చేసి ఇప్పుడు 200 రూపాయలు ముందు తెచ్చుకున్నా, మళ్ళీ 200 సాయంకాలం అయిపోతాయి. 500, 100 రూపాయలు ఆయిల్కి బండి ఇంటికాడ ఇచ్చే పని లేదు. అంతే. ఇదే నాకు ఎప్పుడు డైలీ అటెళ్ళి 500 పని చేస్తా, అదే పని. అప్పుడు తాగేవాడు అంతకుముందు ఏదో కొద్దిగా గొప్ప వేసేవాళ్ళం, ఏదో ఇచ్చేవాళ్ళం. ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో కూడా దొంగసాటుగా చేసినా, పట్టుకెళ్ళినా, అది చేసినా వాళ్ళు తర్వాత సంగతి. అది ఇవన్నీ తిరణాలు. ఇది మాత్రం పబ్లిక్ వదిలేసాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పబ్లిక్ అమ్ముకునేవాడిని మీ ఇష్టం వచ్చినట్టు అమ్ముదేమంటారా అని వదిలేసాడు. విడతనం అయిపోయింది అంతే. సెలవిడతానం అయింది. నేను అదే చెప్తున్నా, సెలవిడతానం బాగా అయింది. ఊరుకుంటా ఎలా తాగితే ఇంటికాడ ఊరుకోదు, పబ్లిక్గా తాగనీరు. ఈ పబ్లిక్గా తాగే వాళ్ళని పట్టుకెళ్ళి వస్తారు వచ్చి. ఆడు ఎక్కడ తెచ్చావురా, నువ్వు ఎవరి దగ్గర అమ్మేవరా అని పడి రాట్లా, మా దగ్గర తాగే వాళ్ళని పట్టుకెళ్తున్నారు ఇక్కడికి వచ్చి. మరి అంతే తెలుసు అని వెళ్ళి మా దగ్గరికి వస్తారు వాళ్ళు. తాగినాడు ఇది ఏదైనా కూడా కేసులు లేదు, ఇంటికి తీసుకెళ్ళి 500 ఏదో న్యూస్ కేసుకున్న భారతంగామని తీసుకెళ్తాం. ఈ రద్దు ఇక్కడ మరి తాగుతానికి ఎక్కడ స్టోట్లు లేవు, ఎక్కడ తాగాలి అక్కడ తాగనీరు, షాప్ కూడా తాగ. బెల్ట్ షాపులు ఏమైనా వేలం పాటు పెట్టుకుని పాడుకుంటున్నారా? ఏమో వాళ్ళు 4-5 ఉండే పామర్లు, 4-5 ఉండే. ఇక వీళ్ళ దగ్గర 5,000 ఎంత కట్టుకున్నారు అన్నారు. మరి ఉడిదో లేదో మనకు తెలియదు.